చర్చికి వెళ్లకుండా దేవుడు నా హృదయంలో ఉన్నాడని చెప్పడం ఎంతవరకు వాస్తవమైనది? చర్చిని కేవలం భవనంలాగానే చూడడం అనేది మన జీవితంలో ఒక ఆలోచనగా మిగిలిపోతూ ఉందా? ఈ రోజున ఒక సంగతిని గురించి మనం ఆలోచన చేయగలిగితే, ప్రతిదినం ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుతమైన ఆలోచనలు ఏంటో తెలుసా? సంఘం అనే దాని గురించి ఎందుకని యేసుక్రీస్తు ప్రభువు కూడా చెప్పడం జరిగింది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున కూడి ఉందురో వారి మధ్యలో నేను ఉంటానని ఆయన తెలియచేయడం జరిగింది. అంటే చాలామంది అనుకున్నట్లుగా చర్చికి వెళ్ళడం అవసరమా? హృదయంలో దేవుడు ఉంటే సరిపోతుంది కదా, నా హృదయంలో దేవుడు ఉన్నాడు కాబట్టి నేను చర్చికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం కూడా లేదని ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రియులారా, నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పగలుగుతాను. అదేమిటి అని చెప్పేసానంటే, ఒక చెట్టు నీళ్లు పోస్తూ ఉన్నాడు ఒక ఆయన. నీళ్లు పోస్తున్నటువంటి ఆ సందర్భంలో ఆ చెట్టు ఎన్ని రోజులు చూసినా సరి అయిన స్థితిలో ఎదగడం లేదు. ఎందుకు అని చెప్పేసానంటే, ఆ చెట్టు మీద నీడ పడడం, చుట్టుపక్కల సరైన వాతావరణం కలిగి ఉండకపోవడం, దానికి సరైనటువంటి పోషకాలు అందకపోవడం అనేది ఆ చెట్టు యొక్క యజమాని గుర్తించలేకపోయాడు. కానీ చెట్టును మాత్రం రోజు నీళ్లు పోస్తూనే ఉన్నాడు. ఒకరోజు ఆలోచన చేశాడు, ఏమిటి అని చెప్పేసానంటే, ఈ చెట్టు ఎందుకు ఎదగటం లేదు, ఇది ఎదగపోవడానికి గల కారణం ఏంటి అని చెప్పి ఆలోచన చేసి తిరిగి ఆ చెట్టును తీసుకెళ్ళి పొలంలో నాటడం జరిగింది. ఎప్పుడైతే ఆ పొలంలో నాటాడో, ఆ పొలంలో నాటినటువంటి మరుక్షణం, ఆ పొలంలో నాటినటువంటి మరొక సమయాన వెంటనే అది తిరిగి మరలా బ్రతకడం ప్రారంభించింది. ఈ రోజున నీ జీవితంలో కూడా దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి, నేను ఒక్కడనే అన్నీ చేయవచ్చు కదా, నా హృదయంలో దేవుడు ఉంటే సరిపోతుంది కదా, నేనెందుకు చర్చికి వెళ్ళాలనే ఆలోచనతో ఉంటే, దేవుడు తెలియచేస్తున్నటువంటి సంగతి ఏంటి అని అంటే, నువ్వు ఎంతసేపు నీ వరకు ఆలోచన చేసుకొని నీవు హృదయంలో దేవుడు ఉన్నాడని సర్దిపుచ్చుకునే దానికంటే కూడా సంఘానికి వెళ్ళి సంఘంలో ఉన్నటువంటి వాక్య బలాన్ని, సంఘంలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన వ్యక్తుల బలాన్ని, సంఘంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాల ద్వారా హెచ్చరిక పొందబడుచు నువ్వు నేర్చుకుంటున్నటువంటి ప్రతి ఒక్క ఆలోచన ద్వారా దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఎప్పుడైతే ఉంటావో అప్పుడు సరైనటువంటి ఎదుగుదల నీలో కనబడుతూ ఉంది. అలాగే ఒక విద్యార్థి, పరీక్షలు రాసేటువంటి విద్యార్థి, నా దగ్గర పుస్తకాలు ఉన్నాయిలే నేను ఇంటి దగ్గరే కూర్చొని చదువుకొని అనకూడదు. దాన్ని చదివించేటువంటి, దాని గురించినటువంటి పూర్తిగా క్షుణ్ణంగా తెలిసిన ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే నేర్చుకోగలుగుతాడో, ఎప్పుడైతే వాటి మీద సరైనటువంటి అవగాహన, తప్పులు ఒప్పులు ఎప్పుడైతే అర్థం చేసుకుని ముందుకు వెళ్ళగలుగుతాడో, ఆ మరుక్షణము అతడు పరీక్షలలో విజయాన్ని సాధించడానికి అనేకమైనటువంటి మెలకువలు తెలుసుకున్నవాడై ఉంటాడు. ఈరోజు నీ నిజ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను దేవుని మందిరానికి వెళ్తే తీరుతున్నాయి అనుకుంటున్నావు, కానీ ఆ సమస్యలలో ఒక మంచి మార్గాన్ని నీకు చూపిస్తుంది దేవుని మందిరం అనేది అనే సంగతిని చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుని మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఈ ఉదయకాల సమయంలో ఒక అద్భుతమైనటువంటి ఆలోచనగా దేవుడు తెలియచేస్తున్నాడు. మందిరానికి వెళ్ళడం అనేది నీ హృదయంలో దేవుడు ఉన్నాడని చెప్పడం అనే దానికంటే కూడా బహుబలమైనది అనే సంగతి గుర్తుపెట్టుకోండి. హృదయంలో దేవుని ఉంచుకోవచ్చు, కానీ దేవుని మందిరానికి వెళితే అనేక రీతులుగాను బలం పొందుకునే అవకాశం ఏర్పరచబడతా ఉంది. కాబట్టి చెప్పిన 2 ఉదాహరణలు గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క సన్నిధిలోకి రండి. దేవుని మందిరాన్ని ఒక భవనంగా చూడకుండా, దేవుని మందిరాన్ని ఒక కట్టడం లాగా చూడకుండా, ఎందుకంటే కట్టడంలోనికి వెళ్ళే వ్యక్తి ఆ భవనాన్ని చూడడం, తిరిగి రావడం జరుగుతుంది. కానీ దేవుని మందిరంలోకి వెళ్ళే వ్యక్తి ఊరికే రాడు. ఆత్మ సంబంధమైన ఒక గొప్ప బలాన్ని పొందుకొని ఆత్మీయంగా దేవుని కోసం ఎదిగేటువంటి బిడ్డగా మార్చబడి బయటికి రాగలుగుతాడు.